హాయ్ అందరికీ. సింపుల్ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దమ్ బిర్యానీ ఎప్పుడైనా కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కుదురుతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని మనం 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, ఇంకా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేయడం వల్ల. ఇలా బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి పీసెస్ అనేవి. బిర్యానీ అయితే మనం ఏ పాత్రలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలో ఆనియన్స్ను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు దమ్ బిర్యానీకి డీప్ ఫ్రై మాత్రమే చేయాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది చాలా మనకి తెలుస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది ఈ చిన్న చిన్న టెక్నిక్స్నే మనం కరెక్ట్గా పెట్టి చేసుకుంటే నీట్గా వస్తుంది. అయితే రైస్కి మనం ఎసరు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసి ఇంకా బాగా మరగనివ్వాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్ కూడా వాటర్లోనికి బాగా దిగిపోవాలి. దిగితేనే రైస్కి పట్టుకుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది. ఇలా రైస్ ఒక పక్క కుక్ అవుతుండగానే దమ్కి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఎందులో అయితే చేసుకుంటామో ఆ ఆయిల్లో ఇంకొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా చూపించిన విధంగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసి బాగా ఇలా మొత్తం అడుగుకి ఇలా సర్దుకోవాలి. ఇలా సర్దుకునేటప్పుడు మనం రైస్ అనేది ఫస్ట్ లేయర్ వచ్చి 50% కుక్ అయితే సరిపోతుందండి. 50% ఎలా అవుతుందని మనకి తెలియాలి అంటే ఒక మెతుకు పట్టుకొని ఇలా బ్రేక్ చేస్తే కరెక్ట్గా బ్రేక్ అయిపోతుంది. అలాంటప్పుడు 50% అనేది అయిపోతుంది. ఇంకొక సెకండ్ లేయర్ వచ్చి 60% కుక్ అయితే సరిపోతుంది. సెకండ్ లేయర్ 60% సెకండ్ లేయర్ అయ్యాక ఇంకొక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత లాస్ట్ లేయర్ 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. లాస్ట్ లేయర్ మనం వేసుకుందాం. లాస్ట్ లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ గెంజి అయితే మనం ఉంటుంది కదండి, రైస్ తీసుకున్న తర్వాత ఉండే గెంజిని ఈ 4 వైపులా అలా వేసి మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లోన 10 మినిట్స్ లో ఫ్లేమ్లోన ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా పర్ఫెక్ట్గా మనం కుదిర్చి దమ్ చేసుకుంటే చాలా చక్కగా పీసెస్ అనేవి దమ్ అయిపోతాయి. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కూడా. కొంతమంది దమ్లో పీసెస్ అనేవి ఉడకవు అని చెప్తారు. మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో అయితే బిర్యానీ అనేది చాలా చక్కగా దమ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా దమ్ అయిందో. నేను పీస్ కూడా మీకు విడితీసి చూపిస్తాను. పీస్ కూడా లేయర్ కింద వస్తుంది. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.